గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. సో ఈరోజు పొద్దున్నే మేము హౌస్ అయితే ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. మా కొత్త ఇల్లు. సో అది తడపడానికి అయితే వచ్చాను మార్నింగ్. నెక్స్ట్ మన శశికి స్టిచ్చెస్ పడినాయి చెయ్యికి. సో ఈరోజు అది స్టిచ్చెస్ ఇప్పేస్తున్నారు. నెక్స్ట్ ఈ తడుపుతాం అయిన తర్వాత వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. శశికి స్టిచ్చెస్ తీస్తున్నారు ఈరోజు. వాడిని పికప్ చేసుకోవడానికి అయితే వచ్చాను. ఎలా అనిపిస్తుందిరా ఫీలింగ్? ఆగలేకపోతున్నావు, ఆతృతగా ఉందా? భయం వేస్తుందా? అన్నీ కలిసి ఇద్దరితో పాటు ఇంకో ఎదం వెళ్తున్నాం. ఎరా విఆర్ ఫోటోగ్రఫీ. మీకు ఏమన్నా ఫోటోలు కావాలంటే మా వాడిని సంప్రదించండి, నంబరు డిస్ప్లే చేస్తాను. అన్ని విధాల ఫోటోషూట్స్ తీస్తాడు. ఎలా కంగారుగా ఉందా? నీకు హ్యాపీగా ఉందారా? ఫోటోగ్రఫీ నువ్వు బెటర్ ఫోటోగ్రఫీ. పోలా చాలా సంవత్సరాల నుంచి ఉంటున్న జ్యూస్ బండి ఇది. నారింజ విత్ ఉప్పు కారం, నారింజ వితౌట్ ఉప్పు కారం. నేను పైనాపిల్ చెప్పుకున్నాను. పైనాపిల్ జ్యూస్. బ్యాటరీ రిపేర్ చేయించడానికి వెళ్తున్నాం. మా కార్ బ్యాటరీ రావులపల్లి. ఇప్పుడు చెప్పు, రావులపల్లిలో ఉన్నా. ఏం తిందా? హలీం. నువ్వు తింటావు హలీం? ట్రై చేద్దాం డ్యూడ్. నువ్వు చికెన్ పకోడీ తింటావా? ఓకే, చికెన్ పకోడీ హలీం.
హై స్కూల్ దగ్గర నుంచి ఇలాగ స్లో చేయాలి. మసీదు పక్కన షాపు, మసీదు పక్కన షాప్ ఇంకెదరా ఈ షాపే ఇదే ఇదే హలీం, చికెన్ హలీం 120 రూపీస్. రావులపల్లి ఎక్కడే దొరుకుతుంది. ఎవరైనా అవైలబుల్గా ఉంటే వచ్చి హలీం తినండి. టేస్ట్ చేస్తాము, ఎలా ఉండదో చెప్తాం. చికెన్ హలీం 100 రూపీస్. టేస్ట్ చేస్తాం. నీకు నచ్చకపోతే నన్ను తిట్టుగా. ఫస్ట్ టైం తింటున్నాడు. నచ్చలేదా? వాళ్ళ వచ్చిందిరా హలీం నచ్చలేదని చెప్పేసి ఫ్రైడ్ రైస్ తింటాకే వేరే దగ్గర తీసుకొచ్చారు. ఎలా అనిపించింది నీకు చేస్తారా అందులో? వేరే ప్లేస్కి వచ్చి వేరే దగ్గర కొన్న హలీం ఇక్కడ తింటాం అన్నమాట. వీడి వల్ల, నీ వల్ల. ఇక బాగుంది కానీ హలీం బాగుంది. మీరు సేపు ఏమంటారా? నువ్వేంది తింటలేదురా? నేను ఎప్పుడు తినలేదు, నాకు నచ్చదు. ఎలా ఉందరూ ఫ్రైడ్ రైస్? చాలా బాగుంది ఫ్రైడ్ రైస్. చాలా డమ్మీ అది, హలీం డమ్మీ. పోలే. ఫైనల్గా అటు తిరిగి ఇంటికి వచ్చేసాము. మా ఇంట్లో ఈరోజు ఏమున్నారో చూద్దాం. కర్రీ రైస్ ఉంది, పొడి, పప్పు, ఎండి చేపలు. సో ఈరోజు నైట్కి అయితే నా ఫుడ్ అది. ఈరోజుకైతే ఇంతే గైస్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరి రేపు కొత్త వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.